శివుడు తన శరీరానికి ఎందుకు బూడిద పూసుకుంటాడో తెలుసా? మన పురాణాల్లో ఈ ప్రశ్నకు హృదయాన్ని తాకే ఒక కథ ఉంది. పురాణ కాలంలో దక్షుడు అనే ఒక మహారాజు ఉండేవాడు. అతడు గొప్ప యజ్ఞాలు చేసేవాడైనా తన అహంకారంతో శివుడిని తక్కువగా చూసేవాడు. తన కుమార్తె సతి శివుడిని వివాహం చేసుకోవడం అతనికి అసలు ఇష్టం లేదు. శివుడు రాజరిక వైభవం లేకుండా అరణ్యాల్లో సంచరిస్తాడని అతడిని అవమానంగా భావించేవాడు మహారాజు. ఒకరోజు దక్షుడు భారీ యజ్ఞం నిర్వహించాడు. దేవతలందరినీ ఆహ్వానించాడు. కానీ తన అహంకారంతో శివుడిని మాత్రం ఆహ్వానించలేదు. ఈ విషయం తెలిసిన సతి తండ్రి దగ్గరికి వెళ్ళాలని నిర్ణయించుకుంది. శివుడు ఎంత చెప్పినా ఆమె తన తండ్రి ఇంటికి వెళ్ళింది. అక్కడ దక్షుడు శివుడిని బహిరంగంగా అవమానించాడు. తన అల్లుడైన శివుడిని అయోగ్యుడిగా మాట్లాడాడు మహారాజు. ఈ అవమానం తట్టుకోలేక సతి తన శరీరాన్ని యజ్ఞాగ్నిలో త్యాగం చేసింది. తన భర్తను అవమానించిన లోకంలో ఇక జీవించలేనని భావించింది. ఈ వార్త విన్న శివుడు విషాదంలో మునిగిపోయాడు. తన ప్రియ భార్య శరీరాన్ని భుజాలపై మోసుకుంటూ ప్రపంచమంతా తిరిగాడు. ఆయన చేసిన తాండవం వల్ల లోకాలే కంపించాయి. సృష్టి నాశనానికి దగ్గరైంది. అప్పుడు లోకరక్షణ కోసం విష్ణువు తన సుదర్శన చక్రంతో సతి శరీరాన్ని విభజించాడు. ఆ శరీర భాగాలు భూమిపై వేరు వేరు చోట్ల పడ్డాయి. అవే శక్తి పీఠాలుగా మారాయి. ఇలా శివుడి ఉగ్రత శాంతించింది. ఆ సమయంలో యజ్ఞంలో కాలిపోయిన బూడిద శివుడి చేతికి వచ్చింది. ఆ బూడిదని చూసిన శివుడు దాన్ని తన శరీరానికి పూసుకుంటాడు. అది తన ప్రియ భార్య జ్ఞాపకంగా, జీవితం తాత్కాలికమని గుర్తు చేసే గుర్తుగా, అహంకారం చివరికి బూడిదగా మారుతుందనే సత్యానికి సంకేతంగా మారింది. ఓం నమః శివాయ.